సీట్లో ట్రేడింగ్ చాలా బాగా జరిగింది. సంతోషం. చాలా బాగా జరిగింది. నేను అనుకున్న గమ్యానికి మనం వేగంగా చేరుతాం ఆ నమ్మకం నాకుంది. ఈరోజు చాలా బాగా జరిగింది. నేను అనుకున్న గమ్యం ఏంటి అంటే, మన వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ ఇప్పుడు సేలబుల్ ఉన్న కాయిన్స్ అన్నీ క్లోజ్ అయిపోవాలి. అంటే ఇవన్నీ సేల్ అయిపోవాలి. ఈ సేల్ అయిపోతే ఇంక మన కంపెనీలో ఈ బాధపడేవారు, లేదంటే ఇబ్బంది పడేవారు, ఇలాంటివన్నీ క్లియర్ అయిపోతాయి. ఇదే కాకుండా ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కూడా అయిపోతాయి. అల్టిమేట్గా మైనీడ్స్ తాలూకా కమ్యూనిటీ పెరిగిపోద్ది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ. జాయినింగ్స్ యాక్టివేషన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. కాయిన్స్ కూడా బాగా అవుతున్నాయి. ఈరోజు మళ్ళీ మనం 350 దగ్గరే ఎక్కువ టైం కూర్చున్నాం. ఈ 4 రూపీస్ దగ్గర తర్వాత కిందకు వచ్చింది. దీనివల్ల మనం ఇంకా అంతకంటే మనం రూపాయికి, 2.5కి, 3కి వెళ్ళే అవకాశం లేదు అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత తక్కువగా అమ్మే వాళ్ళు ఇంక తగ్గిపోయారు. ఇంక క్రమేపీ తగ్గుతున్నారు వాళ్ళంతా. ఇప్పుడు మనం 4 రూపీస్ వచ్చాం. 430లో ఈరోజు ఎక్కువ టైం స్టాండ్ అయ్యాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అలా మనం 455 రూపీస్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఇలా పెరుగుతూ ఉండడం ఇంక మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే చెప్పాను కదా, కొనుక్కున్న వారి సంఖ్య పైన ఉంది. వాళ్ళందరికీ డబ్బులు వచ్చేయాలి. అదే నా ఉద్దేశం కూడా. అదే నా మెయిన్ లక్ష్యం కూడా. అప్పుడు బాధపడే వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఎవరిని ఉంచకుండా చేయడమే నా ఉద్దేశం కూడా. కాయిన్ నేను 70కో 80కో కొనుక్కున్నాండి, 30కి 40కి కొన్నాండి, 15 20 కొనిసండి, దానికి మరి ఆ డబ్బు అంతా అక్కడ ఉండిపోయింది అనేటువంటి బాధపడే వాళ్ళకి దాని నుంచి విముక్తి చేసే విధంగా ఇది మనకు చాలా దోహదపడుతుంది. లాభాలతో వాళ్ళందరినీ నిలబెడదాం. ఇప్పుడు కాయిన్ ట్రాన్స్ఫర్లో మీరు కొనుక్కోవడం అమ్ముకోవడం అనేది కూడా మీరు ఆపితే బెటర్. కొన్నాళ్ళు అది ఆపేస్తే మంచిది. కాయిన్ ట్రాన్స్ఫర్ అనేది అంటే నేను ఆపను, మీరు ఆపితే మంచిది. ఎందుకంటే నష్టపోతారు. అమ్మేసుకున్న వాళ్ళు నష్టపోతారు. కాయిన్ ట్రాన్స్ఫర్లో అమ్ముకునే వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే మంచి రేట్లు వస్తాయి. అందువల్ల వెరీ గుడ్ డాడీస్. చాలా హ్యాపీ. మనం 4 గ్రూపులు పెట్టాం కదా. తెలుగులో 4, హిందీలో మళ్ళీ 2 గ్రూపులు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా పెంచాలి. తెలుగులో అన్నీ ఫిల్ అయిపోయి ఇంకా నాకు కూడా ఆ గ్రూప్ ఉంటే డాడీ అని అడుగుతున్నారు. మన వాళ్ళని అడుగుతున్నారు. అంటే మన గ్రూప్లో పెరుగుతున్నారు. అందువల్ల మళ్ళీ ఈరోజు గ్రూప్ నెంబర్ 5 రిలీజ్ చేస్తున్నాను. అది ఇప్పుడు రెడీ చేసి రిలీజ్ చేస్తాను. మన వాళ్ళు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అందులోకి పంపించండి. అలాగే ఉన్న వాళ్ళ గ్రూపులో ఉండకండి. ఆల్రెడీ చాలా మంది పైకి వచ్చారు. మంచి వాళ్ళందరూ కంపెనీని నిలబెట్టుకోవాలని, కంపెనీలో కాయిన్ని బంగారం చేసుకోవాలని ఆశపడుతున్న నాతో కలిపి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని దానికి మచ్చుతనంగా ఈరోజు చాలా మంది నేను పెట్టిన వాయిస్ అన్ని చూస్తున్నారు. అలాగే రోజు మనకు జాయినింగ్స్ పెరుగుతున్నాయి, మైనీడ్స్ జాయినింగ్స్ పెరుగుతున్నాయి, కాయిన్ అమ్మకం పెరుగుతుంది. ఇదే మన లక్ష్యం కూడా. ఈ కాయిన్ అమ్మకాన్ని వేగం తగ్గించాలని తప్పుగా ఎవరు తీసుకోకండి. దయించి తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళని మార్చుకోవాలని నా ప్రయత్నం. అయితే దీని తాలూకు కాయిన్ రేటు అలా పెరగడం ఇష్టం లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గమ్యం కూడా నాకు అర్థం కాదు. దేని గురించి బాధపడుతున్నారు. కాయిన్ రేట్ పెరగాలి. అల్టిమేట్గా వాళ్ళు అందులోనే ఉంటారు. మనకు మైనీడ్స్ లో అకౌంట్స్ పెరగాలి. అల్టిమేట్గా దానివల్ల ఉపయోగం ఉంటుంది అందరికీ. ఇక తర్వాత అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఇది కోరుకునే వాళ్ళ సంఖ్య
మనం రండి. చాలా 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 హ్యాపీగా ఉంది. నేను అనుకునే లక్ష్యానికి మనం వైపు మెంటల్ గా ఇన్యాక్టివ్ ఉండిపోయారు. అంటే కిబో కాయిన్ దానికి ఏమి లేదు అని, కాయిన్ మర్చిపోయారేమో అని, లేదా కిబో గురించి ఎవరు పట్టించుకోలేదని అనుకున్న వాళ్ళందరూ యాక్టివేట్ అవుతున్నారు. నా నంబర్ వాళ్ళకి వెళ్తుంది గ్రూపుల ద్వారా, వాళ్ళు నాకు కనెక్ట్ అవుతున్నారు. నా నంబర్ వాళ్ళకి వెళ్తుంది గ్రూపుల ద్వారా, వాళ్ళు నాకు కనెక్ట్ అవుతున్నారు. లేదంటే మన సీనియర్స్ కి జూనియర్స్ కి ఇందులో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు. కాబట్టి చాలా సంతోషం. అందరు కాయిన్స్ అమ్ముకోగలిగేలా తయారవుతున్నాం. అదే మన లక్ష్యం. నెక్స్ట్ మనకు వచ్చే కాయిన్స్ సునాయాసంగా వెళ్ళిపోయే విధంగా చేసుకుంటున్నాం. చాలా హ్యాపీ. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఒక నెలలో 18 లక్షల దాకా వచ్చే ఛాన్స్ ఉంది కాయిన్స్ ఒక నెలకి. దీంట్లో ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు నేను ఈ ఆప్షన్ ఇచ్చిన తర్వాత, సరెండర్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి అమ్ముకోకుండా ఉన్నోళ్ళు అనుకోవచ్చు, మరోలాగా అనుకోవచ్చు, వాళ్ళందరూ పోను 12 లక్షల కాయిన్స్ కి మించి ఎవ్రీ మంత్ ఈ దీంట్లోకి రావు, మనుగడలోకి రావు, చలమణికి రావు. వచ్చినా మంచిదే. ఇప్పుడు మనం 2 లక్షలు దాటి 3 లక్షలు ఉన్నాం. ఎగ్జాంపుల్కి మీ అందరికి అర్థమవడానికి చెప్తున్నాను. 12 లక్షలకు చేరుకున్నామంటే వెళ్ళిపోయే లాంటి ప్లాన్స్, అద్భుతమైన ప్లాన్ ఉన్నాయి. కోట్లలో 12 కోట్లు 15 కోట్లు కాదు, అంతకు మించి చేద్దాం. ఇంతమంది కలిసి ఉన్నప్పుడు అది ఈజీ అవుతుంది. ఉదాహరణకు మీకు చెప్తున్నాను. అంటే మన కాయిన్ ఎంత బలంగా తయారవుతుంది మనందరం కృషి చేస్తే అని దాని గురించి చెప్తున్నాను. 12 లక్షల అకౌంట్స్ మైండ్స్ వచ్చాయి అనుకోండి, 12 లక్షల కాయిన్స్ ఒక నెలకి రిలీజ్ అవుతున్నాయి. మరి ఒక నెల మొత్తం ఒక కాయిన్తో ఒక కస్టమర్కి సరిపోతుందా? మైనిడ్స్ లో యూజేజ్ వల్ల మన ఇచ్చే బోనస్కి రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక కాయిన్ ఒకరు వాడుకున్నా డెఫినెట్లీ 12 లక్షల కాయిన్స్ గ్యాప్ పక్కకి సరిపోవు. ఒక నెల మొత్తం మీద ఒక కాయిన్ వాడం కదా, ఏ మొత్తానికి సరిపోవు. అదే మనకి 24 అయింది, డబల్ అయింది అనుకోండి, ఒక్కొక్కరికి అర కాయినే. అప్పుడు రేట్ కూడా భయంకరం పెరుగుతుంది. అది 4 రెట్లు పెరిగింది అనుకోండి, 24 అంటే 25 లక్షలు, 4 కోటి మంది మన మైనింగ్స్లోకి వచ్చారనుకుందాం. వచ్చారనుకోండి. ఇప్పుడు ఇదే 12 లక్షల కాయిన్స్ 1 కోటి మందికి పంచితే ఏమవుద్ది? ఒక్కొక్కరికి ఒక కాయిన్ ని సుమారుగా 8 మంది పైన పంచుకోవాలి, 8 మంది పైన సరిపో కదా. ఇలా మన కాయిన్స్, మన అకౌంట్స్ ఎంత ఎక్కువగా పెరుగుతున్నా ఈ కాయిన్స్ ని షేర్ చేసుకోవాలి. దీనికి ఇంకా మహత్తరమైన ప్లాన్ ఉంది. కాబట్టి చాలా సంతోషం. అద్భుతంగా నడుపుతున్నారు. మీకు ఎన్నో గొప్ప విషయాలు చెప్తాను, అవన్నీ మనం చేసుకుందాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లైన్. నేను ఈ 3 ఏళ్ల కాలంలో గడిచిన 3 ఏళ్ల కాలంలో చెప్పిన ప్రతి మాటకి చెప్పిన ప్రతి మాటకి ఇచ్చిన ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉంటాను. ప్రతిదీ నెరవేరుస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని అనితర సాధ్యం కానంటే అవి మనం చేయకూడదు అనుకున్నవి ఏంటి? అందులో ఉన్నాయి టీవీ అమ్మకం, అది నేను చేయను. ఇకపోతే మనం సొంతంగా షాపులు పెడదాం అనుకున్నాం. కిబో మార్ట్స్ అనేది కే మార్ట్స్ అని పెడదాం అనుకున్నాం. అవి చేయను, ఎందుకంటే దాని హైరాన్ ఎక్కువ, మనకు ఉపయోగం తక్కువ. దానికి బదులు మైనస్ మనకు సరిపోతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళే ఆలోచన లేదు.
ఈ మూడు తీసేస్తే నేను అనుకున్న ప్రతి మాట చెల్లుబాటులోకి వచ్చేస్తుంది. మిగతా మిగతా అన్నీ చేసేస్తాను, ప్రతిదీ కంప్లీట్ చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. మీరు మళ్ళీ మా డాడీయే అని మనసారా నన్ను మళ్ళీ మీరు డాడీ అని పిలిచే విధంగా నేను తయారవుతున్నాను, నేను సిద్ధమవుతున్నాను. డెఫినెట్లీగా మళ్ళీ మనందరికీ అన్ని వాగ్దానాలు కంప్లీట్ చేసుకుని ఉమ్మడి కుటుంబంలా అందరం కలిసి బ్రతికే రోజుల్లోనే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రూప్ నెంబర్ 5 పంపిస్తాను ఈరోజు. అంటే వెంటనే కాదు, గంట 2 గంటలు ఉండదు, కొంచెం టైం అయిపోయిన తర్వాత పంపిస్తాను. ఆ వెంటనే మీరు అందరూ పంచి చేయండి. థ్యాంక్ యూ. ఈ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే నా వాయిస్ వస్తుంది. ఇంక ఏ గ్రూప్లోకి రాదు, ఏ గ్రూప్లో నేను పెట్టను. ఈ గ్రూపుల్లోనే ఎవరైనా వేరే గ్రూపులో ఉన్నారు, నాకు పెట్టదని అడుగుతున్నారా, ఈ రిఫరెన్స్ ఇచ్చేయండి. ఇప్పుడు ఏదైతే గ్రూప్ తాలూకు ఇచ్చానో ఆ లింక్ అలా పంపించేయండి. వాళ్ళు ఇందులోకి వచ్చేస్తారు. మీరు సెండ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ పంపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇందులోకి వచ్చేస్తారు. కాబట్టి దాన్ని ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మరొక అద్భుతమైన విషయాలు మళ్ళీ మీతో మాట్లాడుకోవాలి. అవన్నీ